అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కియాన్ అండ్ ఇర్హా బ్లాగ్స్. ఎవరైనా సరే మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుందండి. ప్లీజ్ అది క్లిక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేసేయండి. అండ్ ఈరోజు మన ఛానల్లో మన వీడియోలో ఒక కొత్త టాపిక్ అండి. అదే ఇండియన్ మామ్ డైట్ ప్లాన్ ఫర్ 7 days. అంటే వీక్ మొత్తానికి వాళ్ళు ఏం తినాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేనైతే. అండ్ మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా స్కిప్ కాకుండా చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. ప్రెజెంట్ అందరు ట్రెండింగ్లో ఉన్న వీడియో అనమాట. అందరూ తగ్గాలనే కోరుకుంటున్నారు. సో అలా కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది అంకితం అనమాట. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి 7 days డైట్ ప్లాన్. ఈ డైట్ ప్లాన్ ఎలా చెప్తున్నానంటే మీరు తింటూనే ఉంటారు, ప్లస్ వెయిట్ అనేది ఒక సైడ్ నుంచి తగ్గుతూనే ఉంటారండి. అలాంటి మంచి ఒక డైట్ ప్లాన్ని నేను తీసుకొని వచ్చాను. నేను పర్సనల్గా యూజ్ చేసేవి, నేను పర్సనల్గా వాడుతున్న డైట్ ప్లాన్ అన్నమాట ఇది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కియాన్ టైంలో నేను ఎలా తగ్గాను ఏంటని చెప్పేసి. సో నేను ఫాలో అయిన ప్యూర్ డైట్ ప్లాన్ అనమాట అండి ఇదంతా. మీరు అట్లీస్ట్ ఒక 10 kgs తగ్గుతారండి మీరు కనుక ఈ డైట్ ప్లాన్ని ఇలాగే ఫాలో అవుతూ ఉంటే. సో ఈ డైట్ ప్లాన్లో మీరు ఏమేమి తినాలి ఏంటి ప్రతి ఒక్క విషయం నేను మీకు చెప్తాను. అండ్ మీరు ఊరికే స్కిప్ చేసేసి అలా అలా చూసుకున్నారు అనుకోండి, మీకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. సో ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే డైట్ ప్లాన్ అనేది చెప్తూ ఉంటాను. సో మీరు వీడియోని లాస్ట్ దాకా తప్పనిసరిగా చూడండి. అండ్ మీరు ఈ డైట్ని ఫాలో అవ్వి మీరు తగ్గారో లేదో అని నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన ప్రతి ఒక్కరూ 100కి 200% తగ్గారనమాట ఈ డైట్ ప్లాన్తో. సో ఈరోజు మన వ్యూవర్స్ కోసం నేను తీసుకొని వచ్చానండి ఈ డైట్ చార్ట్ అండ్ డైట్ ప్లాన్ అనేది. సో మీరు కూడా ఫాలో అయ్యి ఎలా ఉంది ఏంటి, మీరు తగ్గారా లేదా అనేది నాకు క్లియర్గా చెప్పండి. సో అద్భుతమైన ఆ డైట్ ప్లాన్ ఏంటో ఈరోజు మీ ముందుకి తీసుకొస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ డ్రింక్ అండి. మార్నింగ్ డ్రింక్ పొద్దున లెగవగానే మీరు గోరువెచ్చటి వాటర్ని తాగండి, లేదా లెమన్ వాటర్, కొంచెం వాటర్లో నిమ్మకాయ అలా పిండేసి తాగేసేయండి. అంటే ఒకే రోజు ఇవన్నీ తాగమని నేను చెప్పట్లేదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగండి. మీకు ఇంట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో చూసుకొని దాని పరంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రింక్ లాగా తాగండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏసీబీ వామ్ వాటర్ అండి. ఏసీబీ అంటే ఏం లేదు, యాపిల్ సీడర్ వెనిగర్. మనం నార్మల్గా వెనిగర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అదే వెనిగర్ ఏంటంటే కొన్ని గోరువెచ్చటి వాటర్ తీసుకొని ఆ వెనిగర్ని అందులో ఒక 1 or 2 teaspoons వెనిగర్ని మీరు యాడ్ చేసుకొని కొంచెం లెమన్ అలా యాడ్ చేసుకొని తాగేసేయండి మార్నింగ్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మేథీ సీడ్స్ వాటర్ అండి. అంటే మెంతులు ఉంటాయి కదా, మీరు రాత్రి మెంతుల్ని నానబెట్టుకొని పొద్దున లెగవంగానే ఆ మెంతులతో పాటే ఆ వాటర్ని కూడా తాగేసేయండి. సో అది హెల్త్కి అయితే ఇంకా చాలా మంచిది. సో ది బెస్ట్ డ్రింక్ అనమాట అదైతే. సో నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జ్యూస్ విత్ వాటర్ అండి. మీరు వాటర్ని తీసుకొని అలోవెరా ఉంటుంది కదా, ఫ్రెష్ అలోవెరా అయితే చాలా మంచిది. అది కొంచెం వాటర్లో కలుపుకొని కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని తాగేసేయండి. ఒకవేళ ఫ్రెష్ది అవైలబిలిటీ లేకపోతే ఇంట్లో అలోవెరా జెల్ అలా ఉంటాయి కదా తినేవి, సో వాటిని కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం లెమన్ అయితే మిక్స్ చేసుకొని తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. బయట అయితే చాలా ఉన్నాయండి బ్రాండ్స్వి, అలోవెరావి దొరుకుతాయి కదా. సో ఏదో ఒకటి మీకు నచ్చిన ఒక బెస్ట్ బ్రాండ్ని తీసుకొని వచ్చి అది కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో అంతవరకు అయితే మార్నింగ్ డ్రింక్ అండి. చాలా చాయిసెస్ ఇచ్చాను మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ బ్రేక్ఫాస్ట్ ఆర్ వర్కౌట్ మీల్. అంటే మనము మార్నింగ్ డ్రింక్ చేసిన ఒక 1/2 hour తర్వాత అండి. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో మనం పనులు చేసుకుంటూ ఉంటాము, ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటాము, గిన్నెలు కడుక్కుంటూ ఉంటాము కదా. సో ఏదో ఒక వర్క్ అనేది చేస్తాము మార్నింగ్ అనేది. సో అలా మనం ఏదైనా వర్క్ చేసే ముందు, లేకపోతే వర్క్ ఏం లేదు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు అని అనుకునే వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ తినే ఒక 1/2 hour ముందైనా సరే మనము ఫస్ట్ ఏంటంటే కొన్ని ఆల్మండ్స్ అండి, బాదం అవి ఉంటాయి కదా ఇంట్లో. సో బాదంని రాత్రి నానబెట్టుకోండి. సో మార్నింగ్ అయితే తొక్కతో తినేసినా పర్వాలేదండి, లేకపోతే తీసుకొని తిన్నా కూడా పర్వాలేదు. సో ఎలాగైనా సరే సోక్డ్ ఆల్మండ్స్ అంటే నానబెట్టిన బాదంని మాత్రమే తినాలి మార్నింగ్ టైమ్స్లో. లేకపోతే వాల్నట్ అండి, వాల్నట్ తింటే కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఇంట్లో ఏంటంటే ఇలా ఆల్మండ్స్ వాల్నట్స్ లేవనుకోండి, సో సింపుల్గా ఒక బనానా అరటి పండు అనేది తినేసేయండి ఉంటే ఇంట్లో. అరటిపండు ఉన్నా లేకపోతే ఒక యాపిల్ పండునైనా తినండి మార్నింగ్ టైమ్స్లో. మీ ఇంట్లో కనుక ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయనుకోండి
అనుకోండి. సో ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఏంటంటే నార్మల్గా కొంచెం బాండీలో రోస్ట్ చేసుకోండి, రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా పెట్టుకోండి ఒక దాంట్లో. అదేంటంటే మార్నింగ్ మీరు ఇలా ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ తీసుకుంటున్నారు అనుకోండి, సో అందులో కొంచెం మిక్స్ చేసుకొని తినేసేయండి. లేకపోతే ఏంటంటే కొంచెం వాటర్ తీసుకొని అందులో అయినా మిక్స్ చేసుకొని తినొచ్చు. మీరు నార్మల్గా ఒక స్పూన్ అలా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నా కూడా చాలా మంచిదండి. సో ఏంటంటే ఇవి 5 అన్నమాట. మీరు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు లేకపోతే చిన్న చిన్న పనులు చిన్న చిన్న వర్కౌట్స్ అలా చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ టైమ్స్లో ఒక ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ కానీ అలా చేస్తున్నారు అనుకోండి, దాని ముందు ఏంటంటే ఇవి కొన్ని తిని చేయాలన్నమాట. ఎక్సర్సైజెస్ ఎప్పుడు ఎంప్టీ స్టమక్తో చేయకూడదండి. ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఏదో ఒకటి తిని మనము వర్కౌట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు కానీ అలా మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ప్రీ బ్రేక్ఫాస్ట్ ఆర్ వర్కౌట్ మీల్ అనమాట. చాలా ఆప్షన్స్ ఇచ్చాను మీకు. మీ ఇంట్లో ఏమి ఉంటే అవి తీసుకొని యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి. ఎన్ని తిన్నా కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది. మీరు రాత్రి తిన్నా తినకపోయినా, మధ్యాహ్నం తిన్నా తినకపోయినండి, అవన్నీ సెకండరీ అనమాట. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మీరు నైట్ మొత్తం ఏం తినకుండా ఉంటారు, అంటే మీరు నైట్ మొత్తం ఉపవాసం ఉన్నట్టే మీనింగ్ అది. కాకపోతే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా తినాలండి. సో ఆ బ్రేక్ఫాస్ట్లో మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటే ఏమేమి తినాలి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మసాలా ఓట్స్ అండి. ఓట్స్ అంటే నార్మల్గా 5 మినిట్స్ కుక్డ్ ఓట్స్ అలా ఉంటాయి కదా, సో అవి కాదండి. నార్మల్ ఓట్స్ తీసుకొని వచ్చి మన ఇంట్లోనే ఉన్న వెజిటేబుల్స్తో కుక్ చేసుకోవాలి. సో అది వచ్చేసి మసాలా ఓట్స్ అవి. అండ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటంటే బొప్పాయి పండు అండి. బొప్పాయి పండుని కూడా ఒక హాఫ్ లేకపోతే 1/4 తినండి. మీరు తిన్న తర్వాత కుకుంబర్ శాండ్విచ్ అనమాట. కుకుంబర్ అంటే కీరా దోసకాయ అని చెప్తారు కదా, సో కీరా దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు బ్రెడ్లో అలా పెట్టుకొని తినొచ్చు. బ్రెడ్ అంటే ఓన్లీ వీట్ బ్రెడ్ లేకపోతే బ్రౌన్ బ్రెడ్ మాత్రమే తీసుకోవాలండి. మైదా ఉన్న బ్రెడ్ మాత్రం యూజ్ చేయకూడదు. సో అది వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనమాట. థర్డ్ వచ్చేసి 4 ఢోక్లే ప్లస్ చట్నీ అండి. ఢోక్లా అంటే మీకు తెలుసు కదా, నార్మల్గా మనము మైదా అలా వేసుకొని చేసుకుంటాము. అలా కాకుండా మీరు వీటితో తయారు చేసుకొని ఢోక్లా అనేది తినొచ్చు. సో అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. లేకపోతే సింపుల్గా అండి 2 ఇడ్లీ ప్లస్ సాంబార్ లేకపోతే చట్నీ, ఇది అందరికి తెలిసిందే, తినేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోహా ఆర్ ఉప్మా. పోహా అయితే ది 100% బెస్ట్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది, సింపుల్ కూడా. ఉప్మా ఇది ఒక ఆప్షన్. అండ్ స్ప్రోట్స్ చాట్ అండి, మొలకెత్తిన గింజల చాట్ అనమాట. మీరు మొలకెత్తిన గింజలు తీసుకొని దాంతో మీరు ఒక చిన్న చాట్లా చేసుకొని కూడా తినొచ్చు అనమాట. నార్మల్గా తింటాం ఎవరికైనా ఇష్టం లేకపోతే, సో అలా కూడా తినొచ్చు. వాళ్ళకి అదొక చిన్న బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను మీకు రానున్న ఫ్యూచర్ వీడియోస్లో ఒక్కొక్కటి ఎలా చేసుకోవాలి ఏంటో కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో అదొకటి ఆప్షన్ మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్ అండి, అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్ చేసే మధ్యలో అనమాట ఈ స్నాక్ అనేది. ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ అండి, ఏ ఫ్రూట్ ఉంటే కూడా ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని ఒక ఫ్రూట్ అనేది ఆ టైంలో తినొచ్చు అనమాట. సో లేకపోతే కోకోనట్ వాటర్ అండి. కోకోనట్ వాటర్ హెల్త్కి చాలా, అసలు ఎంత అంటే అంత మంచిదండి మన హెల్త్కి అయితే. కోకోనట్ వాటర్ కంపల్సరీగా రోజుకి 1 లీటర్ తాగినా కూడా చాలా మంచిది. వాళ్ళకి మెటబాలిజాన్ని చాలా బూస్ట్ చేస్తుంది అంటారు కోకోనట్ వాటర్ అయితే. ఇలా వెయిట్ లాస్గా చేయాలి అనుకున్న వాళ్ళైతే కోకోనట్ వాటర్ చాలా మంచిది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ మిల్క్ అండి. బటర్ మిల్క్ చాలా మంచిది, అది కూడా హెల్త్కి. సో ఏంటంటే ఒక్కొక్క రోజు మీరు ఒక్కొక్కటి ఇలా తాగుతూ ఉన్నా కూడా చాలా మంచిది. సో నట్స్ అండ్ సీడ్స్ అండి, మన ఇంట్లో ఉన్న కొన్ని ఆల్మండ్స్ అలా ఏమైనా ఉన్న కొన్ని చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా అవి కూడా తినవచ్చు అనమాట. సో సింపుల్గా మిడ్ మార్నింగ్ స్నాక్ అది, ఏదో ఒకటి దొరికినది ఒక్కొక్కటి రోజుకి ఒక్కొక్కటి తింటూ ఉండొచ్చు మార్నింగ్ అనేది. సో ఇంతవరకు అయితే మార్నింగ్ స్నాక్. అండ్ లంచ్కి వచ్చేసండి ది మెయిన్ పార్ట్ అది. ఇక్కడే అనమాట అందరూ ఏంటంటే ఒకేసారి లంచ్ చేసేస్తారు, ఎట్ ఏ టైమ్ చాలా హెవీగా తినేస్తారు. మన బాడీ వెయిట్ గెయిన్ ఎందుకు అవుతుంది అంటే ఈ లంచ్ టైం వల్లే. కొంచెం కొంచెం తినాల్సిన అన్నం అనేది మనం ఏం చేస్తున్నామంటే ఒకేసారి తినేస్తామండి, అంటే ఎంత నచ్చితే అంత తినేస్తామన్నమాట. ఈ లంచే కదా, మధ్యాహ్నం పూట తినేయొచ్చు, అన్నం ఏం కాదు, రాత్రులు అయితే తినకూడదు. సో ఇలా నార్మల్గా ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది. కాకపోతే అది రాంగ్ అనమాట. అది లంచ్ టైంలో కూడా ఎప్పుడు ఫుడ్ అనేది కొంచెం కొంచెమే తినాలి. సో ఫస్ట్ వచ్చేసి
2 మల్టీగ్రెయిన్ రోటీ లేకపోతే వెజ్ దాల్ అండ్ సలాడ్ అండి. సింపుల్ ఇది. ఏంటంటే 2 చపాతీలు తీసుకోవాలి అండ్ దాల్ అన్నమాట, పప్పు కొంచెం తీసుకొని అండ్ సలాడ్ క్యారెట్ లేకపోతే కీరా దోసకాయ ఆనియన్స్ ఇలా ఒక సలాడ్గా మనం మిక్స్ చేసుకొని తినొచ్చు. ఇంతవరకు లంచ్ ఒక పోర్షన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్టఫ్డ్ పరాటా అండ్ దాంతోపాటు కొంచెం పెరుగు అండి. పెరుగు హెల్త్కి చాలా మంచిదండి అదైతే. సో పరాటాలో మీరు ఆలు అలా ఏదో ఒకటి స్టఫ్ చేసుకోవచ్చు, కీరా స్టఫ్ చేసుకోవచ్చు, లేకపోతే బీరకాయ స్టఫ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి పరాటాలో అలా స్టఫ్ చేసుకొని అది పెరుగుతో పాటు తినాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ అండి. బ్రౌన్ రైస్ అయితే ఏమంటారు, దానికన్నా ఇది మిన్నా అంటారు కదా. సో బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిది. బ్రౌన్ రైస్తో పాటు దాల్ అన్నీ కలిపిన ధాన్యాలు కలిపి ఒక మిక్సర్ దాగా తయారు చేసుకొని తినండి. అండ్ నార్మల్గా రైతా అనమాట, నార్మల్గా రైతా మిక్స్ చేసుకొని తినేయచ్చు దాంతోపాటు. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి 2 స్టఫ్డ్ బేసన్ చీలా అండ్ చెనా సలాడ్ అండి. బేసన్ అంటే శనగపిండి. సో శనగపిండితో తయారు చేసుకున్న ఒక దోశ లాంటిది వేసుకొని తినొచ్చు మీరు, కొంచెం టేస్ట్ అలా కావాలనుకుంటారు కదా, సో వాళ్ళకన్నమాట అది. లేకపోతే చెనా సలాడ్ అండి. శనగలు అని చెప్పేసి అంటారు కదా. సో శనగలు ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు, మామూలుగా మనం చాట్ అలా చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకొని తినొచ్చు. సో అదొక ఆప్షన్ వాళ్ళకి. అండ్ ఇంకోటి వచ్చేసి 2 రాగి రోటీలు అండి. మామూలుగా రాగి చాలా మంచిది, మిల్లెట్స్ అన్నీ ఏవి తిన్నా కూడా చాలా మంచిది. సో అందులో వచ్చేసి రాగి రోటీ ఒక 2 తీసుకోండి మీరు లంచ్ టైంలో. అండ్ దాంతోపాటు వచ్చేసి బైగన్ భర్తా. బైగన్ అంటే వంకాయలండి. సో వంకాయలతో చేసుకున్న ఏదో ఒక కర్రీ అండ్ నార్మల్గా బెల్లం కొంచెం దాంతోపాటు తీసుకుంటే అన్నీ వచ్చేసినట్టు అవుతాయండి మీకు. అండ్ ఇంకోటి వచ్చేసి పాలక్ పన్నీర్. పన్నీర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో పన్నీర్ ఏంటంటే పాలక్తో కుక్ చేసుకొని తీసుకోండి. అండ్ మామూలుగా అన్నం అనేది ఒక 1/2 కప్ అలా తీసుకొని నార్మల్గా సలాడ్ ఏముంటే అవి ఇంట్లో కొంచెం సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకొని లంచ్ టైంలో అవి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇదైతే సింపుల్ అండి, మీకు ఇడ్లీ సాంబార్ లేకపోతే చట్నీతో కలిపి తీసుకోండి. అంటే 7 డేస్కి ఏమేమి తినొచ్చు నేను అన్ని లైన్గా మెన్షన్ చేశాను. సో ఏంటంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటూ ఉంటే రిపీట్ కాకుండా ఉంటుంది కాబట్టి మీకు లంచ్ అనేది కొంచెం బోరింగ్గా ఉండదు. సో మీరు కూడా బాగా ఇష్టపడతారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లంచ్ అనేది. సో అంతవరకు అయితే లంచ్వి ఆప్షన్స్ అండి. మీకు ఏది అనుకూలంగా ఉంటుందో, మీకు ఏది ఎక్కువగా ఇష్టమో చూసుకొని దాని పరంగా తినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ స్నాక్ అండి. ఈవినింగ్ అవ్వగానే అందరు ఏంటంటే ఒక కప్పు ఛాయ్, ఒక కప్పు కాఫీ అలా ఎక్కువగా ఇష్టపడతారు. సో ఏంటంటే మరీ నేను టీ కానీ కాఫీ కానీ తాగకుండా ఉండలేను అనేవారు ఏంటంటే ఒక 1/2 కప్ అలా తాగండి. కాకపోతే అది మీరు ఎంత తక్కువగా చేసుకుంటే అంత మంచిదన్నమాట. సో సింపుల్గా ఏంటంటే ఈవినింగ్ స్నాక్ అంటే కొంచెం బెల్లం తినండి, లేకపోతే రోటీనే కొంచెం ఘీ అనేది అప్లై చేసుకొని తినేసేయండి. ఎలాగో రోటీ అనేది ఇంట్లో నార్మల్గా ఉంటూనే ఉంటాయి, కొన్ని ఎక్కువ చేసుకుంటాం కాబట్టి. సో ఆ రోటీలు ఏమన్నా మిగిలి ఉంటే అందులో ఒకటి తినండి. అండ్ వచ్చేసి కొన్ని శనగలు తీసుకోండి, లేకపోతే కొన్ని పీనట్స్ పల్లీలు అంటారు కదా, సో కొన్ని పల్లీలు తీసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే బొరుగులు, ఫ్రూట్స్, లేకపోతే కొన్ని నట్స్, లేకపోతే టీ తాగకుండా ఉండలేని వాళ్ళు ఏంటంటే సబ్స్టిట్యూషన్ గ్రీన్ టీ తీసుకోండి, హర్బల్ టీ తీసుకోండి, లేకపోతే చిక్కీ, లేకపోతే డేట్స్, లేకపోతే ఖజూరాలు, లేకపోతే బాయిల్డ్ శనగలు అని చెప్తారు కదా, సో అలాగే ఉడకపెట్టుకున్న శనగలు, లేకపోతే స్వీట్ కార్న్ తీసుకోండి. స్వీట్ కార్న్ అందరికీ ఇష్టమే కాబట్టి స్వీట్ కార్న్ తీసుకోండి. సో ఇలా నేను చూడండి ఎంత లిస్ట్ ఇచ్చానో మీకు 7 డేస్కి డిఫరెంట్గా ఇచ్చాను. సో చాలా ఉన్నాయండి ఈ లిస్ట్లో. మీకు ఏవి నచ్చితే ఎక్కువగా అవి తినండి. సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అనేది మరీ హెవీగా తీసుకోకండి. ఆయిల్ ఫుడ్ అయితే టోటల్లీ తక్కువ చేసేయాలి. ఆయిల్ ఎంత తక్కువగా తింటే అంత మంచిది. యాక్చువల్లీ ఆయిల్ పర్ మంత్ మీరు ఇన్ని లీటర్సే అని చెప్పేసి ఫిక్స్ చేసుకోండి. అదైతే అలాగైతే మీకు చాలా ఈజీగా ఉంటుంది వెయిట్ లాస్కి అయితే. షుగర్ కంటెంట్ అయితే టోటల్లీ బ్యాన్ చేసేయండి. మీరు ఎన్ని చేసినా కూడా షుగర్ కూడా తీసుకుంటున్నానని చెప్తే అదేంటంటే మనం ఎంత తగ్గినా కూడా షుగర్ యాడ్ చేసుకుంటున్నామంటే ఇంకా టోటల్గా జీరో అయిపోయింది అనమాట మనం చేసిన వర్కౌట్స్ అవన్నీ. సో అదనమాట ఈవినింగ్ స్నాక్ ఆప్షన్స్ అనేవి.
చాలా వెరైటీలు వచ్చేసాయండి అందులోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ అండి. డిన్నర్ ఏంటంటే మ్యాక్సిమం 7:30 లేకపోతే 8 లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం అనేది. సో డిన్నర్ ఎంత ఫాస్ట్గా తిని మనం పండుకుంటామో మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. త్వరగా తినేస్తే ఏంటంటే కొవ్వు ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది రాదనమాట. డిన్నర్ ఫాస్ట్గా చేసేస్తే మనం డిన్నరే స్లోగా ఎప్పుడో చేసామనుకోండి ఇంకా తర్వాత పండుకోవటమే కదా. సో ఏంటంటే అదంతా కొవ్వు ఫామ్లో స్టోర్ అయిపోయింది అంట, డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వనిది మొత్తం ఏంటంటే మన కొవ్వుగా ఫామ్ అయ్యి బాడీలోనే ఉండిపోయింది. సో దానివల్లనే వెయిట్ గెయిన్ అవుతాం మనము. సో మ్యాక్సిమం డిన్నర్ అనేది 7:30 లేకపోతే 8 లోపు కంప్లీట్ చేసేయండి. అండ్ అందులో ఏమేమి తినాలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి కిచిడి అండి, లేకపోతే రోస్టెడ్ పాపడ్. కిచిడి అందరికి తెలిసిందే కదా. నార్మల్గా కిచిడి మనము ఒక 1/2 కప్ లేకపోతే 1 కప్ తీసుకోవాలండి ఆ కిచిడి అనేది. అండ్ దాంతోపాటు కొంచెం పాపడ్ ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసింది కాదండి, మామూలుగా రోస్ట్ చేసింది. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేసుకోండి పాపడ్, లేకపోతే ఏంటంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫైర్ మీదే పాపడ్ అనేది మీరు బేక్ చేసుకోండి. సో అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆయిల్ పాపడ్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, బేక్ చేసిన పాపడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాదీ రైస్. ఖాదీ రైస్ అంటే ఏంటో అనుకోకండి, మామూలుగా కర్డ్ విత్ రైస్ అనమాట అది. సో ఇదేంటంటే పాపులర్ డిష్, అందరికీ తెలిసిందే. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా తెలుసు వీళ్ళకి. మనలో ఏంటంటే మామూలుగా పెరుగన్నం అని చెప్పేసి అంటాము, అంటే పెరుగులోనే కొంచెం శనగపిండిని యాడ్ చేసుకుంటారు వాళ్ళైతే. సో మనలో అయితే దైక్కడి అంటారు, అంటే ఏం లేదండి, కొంచెం పోపేసేసి పెరుగుని అందులో యాడ్ చేసేయటమే సింపుల్. వాళ్ళైతే అందులోనే శనగపిండిని యాడ్ చేస్తారు. సో మనకు అది అలవాటు లేదు కాబట్టి, అలవాటు ఉన్న వాళ్ళు కంటిన్యూ చేసేయండి, అలవాటు లేని వాళ్ళు అయితే మామూలుగా పెరుగు రైస్ అలా తినొచ్చు అనమాట డిన్నర్ టైంలో. అండ్ అది కాకపోతే సింపుల్గా సూప్ తీసుకోండి, వెజిటేబుల్ సూప్, ఏదో ఒక సూప్ అండి. ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో తీసుకొని వాటితో ఒక సూప్ చేసుకొని తినొచ్చు. హెల్తీది అనమాట సూప్ అయితే. సూప్ ఎప్పుడు హెల్తీ అండి. సో అలాగా సింపుల్గా ఒక సూప్ అయినా సరే తీసుకోవచ్చు, లేకపోతే 2 చపాతీలు తినొచ్చు అండి. లేకపోతే రైస్ మాత్రం క్వాంటిటీ ఎక్కువ ఉండకూడదండి, జస్ట్ ఒక 1/2 కప్ లేకపోతే 1 కప్ అంతే. ఎక్కువ రైస్ అనేది తీసుకోకూడదు నైట్ టైం లేకపోతే అండ్ లంచ్ టైంలో కూడా రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండకూడదు. సో చోలే భటోరే అని చెప్తారు కదా, సో చోలే ఉంటే చోలేని కూడా యాడ్ చేసుకొని తినేసడమే 2 చపాతీల్లో. అండ్ దాల్ ఉంటే దాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ టీకా. పన్నీర్ అయితే హెల్త్కి చాలా మంచిది. సో మనకు తెలిసిన పన్నీర్ టీకాని ప్రిపేర్ చేసుకొని సాలడ్తో పాటు తినేయొచ్చు, అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ద లాస్ట్ వచ్చేసి అందరికీ ఇష్టమైంది ఏంటంటే వెజిటేబుల్ పులావ్. సో వెజిటేబుల్ పులావ్ టమాటా రైతాని చేసుకొని మనము ఆ డిన్నర్ టైం అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి డిన్నర్కి ఆప్షన్స్ అండి ఇవి. సో 7 డేస్కి ఇలా 7 డిఫరెంట్గా చేసుకొని తినొచ్చు మనము. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను మీ ముందు చాలా ఆప్షన్స్ పెట్టాను, చాలా హెల్తీ ఆప్షన్స్ పెట్టాను. అండ్ చాలా హెల్తీ డైట్ ఇది. సో 7 డేస్కి అంటే వీక్ మొత్తానికి ఏమేమి తినాలి ఏంటనేది ప్రతి ఒక్కటి చూపించానండి. సో ఇవి వచ్చేసి టోటల్లీ 7 డేస్ డైట్ ప్లాన్. అండ్ దీంతోపాటు ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇదైతే వర్కౌట్ అండి. మనిషి బ్రతుకున్న కాలం ఏంటంటే మనం వర్కౌట్ చేయడం చాలా మంచిది, అండ్ ఎక్సర్సైజ్ చేయడం కూడా హెల్త్కి చాలా మంచిది. మన ఆరోగ్యం పరంగా చూసుకున్నా మెంటల్లీ చూసుకున్నా కూడా వర్కౌట్ అనేది మన లైఫ్లో చాలా కీ రోల్ అనమాట. సో డైట్ పాటిస్తూనే మనం వర్కౌట్ కూడా చేసుకోవాలి. వర్కౌట్ అంటే హెవీ మనం కేజీలు ఎత్తేయాల్సిన అవసరం లేదండి. సో సింపుల్గా ఒక 1/2 అవర్ వాకింగ్ చేయండి, లేకపోతే కొంచెం సింపుల్గా ఎక్సర్సైజెస్ చేసుకోండి. మార్నింగ్ టైంలో కొంచెం వర్కౌట్ చేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. సో ఏంటంటే 1/2 అవర్ to 1 అవర్ దాకా ఏదో ఒకటి ఎక్సర్సైజెస్ రూపంలో మనం చేసుకుంటూ ఉంటే, ఈ డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటే ఎందుకు తగ్గరండి చెప్పండి, ఎవరైనా సరే తగ్గుతారు. మీరు 100 కేజీలు ఉండండి, 150 కేజీలు ఉండండి, మనం ఎన్ని కేజీలకి రావాలో ఫిక్స్ చేసుకొని ఇదే తింటూ ఒక డైట్ ప్లాన్ని ఫాలో అవుతూ ఉంటే ఎందుకు రారు, అందరూ వస్తారండి. సో నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం డైట్ ప్లాన్ మీ ముందు ఉంచాను. సో రిజల్ట్ ఇంకా వెయిట్ చేస్తానండి. ఎవరెవరు ఫాలో అవుతున్నారు, ఎవరెవరు ఫాలో అయ్యారు అన్నీ నాకు మీరు కామెంట్లో చెప్పండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో చూసి మీరు ఇది గెయిన్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్స్ కానీ లేకపోతే మీరు చేసిన వర్కౌట్స్ మాకు పంపించండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ పెడుతున్నానండి. సో ఇదండి ఈరోజు 7 డేస్ వర్కౌట్ ప్లాన్ ఫర్ ఇండియన్ మామ్ అనేది.
సో మీరు కూడా చూసి చాలా గెయిన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు కదా ఏమేమి తినాలి ఏంటి డైట్ ప్లాన్ 7 days కని. సో ఇది మీ ముందుండండి ఈరోజు. సో మీకు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఫాలో అవుతుంటే మాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో అదండి ఈరోజు మా వ్లాగ్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అండి. అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ అస్ అండ్ కీప్ ఫాలోయింగ్ అస్ ఎట్ Instagram. థ్యాంక్ యూ.